రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నూజివీడు టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ గేట్లు విరగ్గొట్టేందుకు కొంతమంది యత్నించారు. ఓ ప్రేమ జంట రక్షణ కోరుతూ పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయం తెలిసిన ప్రేమికుల బంధువులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. పోలీస్ స్టేషన్లోకి చొచ్చుకుపోయి ప్రయత్నం చేశారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. రైట్ దీనిపై మరింత సమాచారం ఏలూరు నుంచి గోపాలకృష్ణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. గోపాలకృష్ణ చెప్పండి, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అసలు? నూజివీడు పట్టణంలో నూజివీడు పట్టణ పోలీస్ పరిధిలో ఉన్నటువంటి నూజివీడు నగరంలో అక్కడైతే గనక జోయస్ మాయిల్ అనేటువంటి ఒక మేజర్ బాలికను అదే పట్టణానికి చెందిన పూజారి దానేరు అనేటువంటి వ్యక్తి వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారనేటువంటి ఆలోచనలతోటి గత కొంతకాలంగా సాగుతున్నటువంటి పరిస్థితుల్లో నిన్న రాత్రి వాళ్ళిద్దరూ కలిపి పట్టణం నుంచి ఉడాయించడం జరిగింది. సో దాని మీద బాలికకి సంబంధించినటువంటి కుటుంబీకులు అమ్మాయి కనిపించటం లేదనేటువంటి ఆలోచనలతోటి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చారు. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు దాని మీద దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తులో తణుకులో ఉన్నట్టుగా సమాచారం అందడంతో వాళ్ళిద్దరిని తీసుకొచ్చి నూజివీడు పోలీస్ స్టేషన్ లో ఉంచడం జరిగింది. దీనిలో భాగంగా సమాచారం తెలుసుకున్నటువంటి స్థానికులు అంటే బాలిక బంధువులు చాలా మంది ఎక్కువ సంఖ్యలో వచ్చి పోలీస్ స్టేషన్ వద్ద దాడి చేయడానికి ప్రయత్నించారు. పోలీసులు అప్రమత్తమైన చర్యలు చేసి భద్రతా చర్యలు అయితే చేపట్టారు. అయితే యువకుడు ఎవరైతే ఈ అమ్మాయిని తీసుకెళ్లాడో ఆ యువకుడు మార్చిన దానీలు ఆల్రెడీ గతంలో పెళ్ళైందని, ఆ పెళ్ళైన ఒక కొడుకు కూడా ఉన్నారని చెప్పేసి ఆ బంధువులు అయితే కనుక తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. పెళ్ళయి పిల్లోడు ఉన్నటువంటి వ్యక్తి ఒక మేజర్ అమ్మాయిని పెళ్లి కాని యువతని తీసుకెళ్లి ప్రేమ పేరుతో మోసం చేసి ఆ అమ్మాయిని తణుకులో గత 2 రోజులుగా అక్కడ ఉంచేసి లాడ్జిల్లో వ్యవహారం చేస్తున్న తీరుపై అయితే గనక బాలిక బంధువులు చాలా ఆగ్రహంతో ఆవేశంతో ఆ యొక్క యువకుడిపై దాడి చేయడానికి అయితే ప్రయత్నించారు. ఆ యువకుడికి సంబంధించినటువంటి బంధువులు పోలీస్ స్టేషన్ దగ్గరకు వస్తే ఆ ప్రాంతంలో ఇరు వర్గాల మధ్యన ఘర్షణ చోటు చేసుకున్నాయి. అటు యువకుడి యొక్క బంధువులు ఇటు బాలిక బంధువులు ఇద్దరూ కూడా దాడికి పాల్పడ్డారు. ఈ సమయంలో పోలీసులు వెంటనే దాని మీద తగిన చర్యలు చేసి అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనుక నెలకొంది. పోలీసులు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు ఈ విషయంపై? ఇద్దరికి అయితే కనుక అటు అమ్మాయి మహేష్ నోయల్ జోయస్ మాయల్ గాని అదేవిధంగా పూజారి దానియల్ గాని స్థానిక పోలీస్ స్టేషన్ లో వాళ్ళని భద్రంగా అయితే ఉంచారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా అక్కడ ఏ విధమైనటువంటి వివాదాలు జరగకుండా, అదేవిధంగా గొడవలు జరగకుండా ఇరు వర్గాలని కూడా పోలీస్ స్టేషన్ నుంచి దూరంగా వెళ్ళాలని చెప్పేసి అయితే గనక వాళ్ళని దూరంగా పంపించినటువంటి పరిస్థితి జరిగింది. అదేవిధంగా ఏ విధమైన దాడులు గొడవలు చేసుకోరదని అయితే గనక స్థానిక పోలీసు ఎస్ఐ హెచ్చరించిన పరిస్థితి అయితే కనబడుతోంది. థ్యాంక్ యూ గోపాలకృష్ణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.